హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసుకొని వడబోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది వీటికి ప్రిపేరింగ్ చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి దూరగా వేంపేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తగినంత సాల్ట్, తగినంత కారము, ఈ మసాలా అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు మంట అనేది హైలో పెట్టేసుకొని ఈ చికెన్ని ఆయిల్లో అనేది వేంపేసుకోవాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై మంట మీద ఇలా వేంపేసుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్లోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి 1 నిమిషం వేగిన తర్వాతకి పసుపు కూడా వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ఈ మసాలాన్ని ఇందులో వేసి చికెన్ని కూడా వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతకి ఇప్పుడుకి మనము 4 స్పూన్ల నిమ్మరసం కూడా వేసేసుకొని జాడీలో పెట్టేసుకోవడమే. ఎంతో టేస్టీతో చికెన్ పచ్చడి రెడీ.